హలో ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే మీ అందరికీ గూడా శుభ సాయంకాలం అండి. ఎందుకంటే ఈ వీడియో అయితే నేను సాయంకాలం తీసింది. శుక్రవారం రోజు సాయంకాలం తీసుకున్న వీడియో అనమాట. అందుకే మీ అందరికీ గూడా శుభ సాయంకాలం అని చెప్తున్నాను. ఇంకా వీడియోలోకైతే వెళ్దామండి. నేను ఈరోజు చికెన్ చేసుకుంటున్నాననమాట. చికెన్ కర్రీ. దీనికి సంబంధించిన వీడియో అయితే ఉంటది. పూర్తిగా అయితే నా వీడియోని చూసి, నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. చికెన్ కర్రీ ఎందుకు చేసుకుంటున్నామో తెలుసా అండి? మా చిన్న పాపకి ఒక వారం రోజుల కిందట కొంచెం ఒంట్లో బాలేక చికెన్ అయితే తినలేదనమాట. ఇంకా తనైతే మమ్మీ చికెన్ చేసుకుందాము అనేసి అడిగింది. అందుకని చెప్పేసి కాదనలేక తీసుకొచ్చాము. కాదనలేక అని ఎందుకంటున్నానంటే, ఈరోజు శుక్రవారం కదా! ఇంకా రేపు శనివారం రోజు ఒక్కటి ఆగితే, ఆ సండే రోజు తెచ్చుకునేవాళ్ళం కదా! అని చెప్పేసి నేననుకున్నాను. కానీ ఇంకా మా పాప అయితే హాస్టల్‌కెళ్ళిపోతది కాబట్టి, తప్పనిసరి అయి తెచ్చుకున్నానని చెప్పాననమాట. అయితే వాళ్ళ డ్యాడీని అడిగిందనమాట. "తీసుకొస్తావా డ్యాడీ" అని. ఆయనకి రావడానికి వీలు కాదు అని చెప్పేసంటే, నేనే పక్కనే దొరుకుతదనమాట. నేను మా చిన్న పాప ఎళ్లి తీసుకొచ్చుకున్నాం చికెనయితే. ఇంకా చికెన్ కర్రీ అయితే తెలుసు కదా! అందరూ ఎట్లా చేసుకుంటారో మేము కూడా అట్లనే చేసుకున్నాము. కానీ చికెన్ అయితే చాలా టేస్టీగా కుదిరిందనమాట. మా పాప వాటర్ ఏయకుండా చెయ్యి అనేసి మా పాప, మా ఆయననేమో చారు లేకపోతే ఎట్లా తింటారని అంటాడనమాట. అయితే మరీ అంత చారు ఉండకూడదు, దగ్గరగా ఉండాలనేసి మా ఆయన ఫీలింగ్. మా పాప అయితే మొత్తానికి గట్టిగా చెయ్యి మమ్మీ దగ్గరికి చిక్కగా చెయ్యి అని ఆమె. వీళ్ళిద్దరితోటి వేగలేక నేనైతే కొంచెం దాన్ని చెడగొట్టబోయాననమాట. కానీ అట్లేం కాలేదు. మంచిగానే అయింది. ఈ చిన్న సర్వలైతే మేమైతే అన్నం వండుకుంటాం. ఎందుకంటే కొంచెమే తింటామనమాట. చలికి ఎక్కువ అన్నం తినబుద్ధి అవుతలేదు. ఉట్టి అన్నం కాకుండా చపాతీలు కూడా చేసుకుందామని అనుకున్నాం కాబట్టి, ఆ చిన్న దాంట్లో బియ్యం అయితే నానబెట్టుకున్నా. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఊరు నుండి వచ్చినా కాబట్టి, మా ఇంట్లో సామాన్లయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా అందుకే అప్పటికప్పుడు ఓపెన్ చేసి వేసుకున్నాను పసుపు అయితే డబ్బాలో. తర్వాత ఇంకా ఆయిల్ కూడా తెచ్చుకున్నాను. ఆయిల్ క్యాన్ తోమడం మర్చిపోయాను. అందుకే ఇంకా అది ప్యాకెట్ తోటే ఏసుకున్నాననమాట. కూరలో, ఇక్కడ పిండిలో గూడా. పిల్లలకి ఒంట్లో బాలేనప్పుడు చికెన్ కర్రీస్, నీసు ఎక్కువ పెట్టొద్దు అని అంటారు కదా పెద్దవాళ్ళు. నేను కూడా అందుకే ఆలోచించిన. కానీ డాక్టర్‌ని అడిగితే పెట్టొచ్చు అని అన్నారు. ఇంకా తగ్గిపోయి కూడా బానే రోజులైంది. అది కూడా కాకుండా మా పాప అయితే మా దగ్గరనే ఉండదనమాట. హాస్టల్‌కి వెళ్తది. అక్కడనే ఆ హాస్టల్‌లో ఉంటుంది కదా! ఇంకా మాకు టైం కూడా లేదు. అందుకే తీసుకొచ్చుకున్నాం ఈరోజైతే చికెను. ఇట్లా సుస్తయిన తర్వాత ఇంకా హాస్టల్‌కి పంపియాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇంకా ఆలోచనకు కూడా చేయాల్సొస్తుంది. ఎట్లుంటదో అని దేవుడి దయ వల్ల మంచిగుంటే బావుండనైతే కోరుకుంటున్నాను. మా పాప అడగనైతే అడిగింది గానీ, ఎక్కువైతే తినలేదు. ఎందుకో ఏమో తినేటప్పుడైతే ఎక్కువగా తినలేకపోయింది. ఇంకా అందుకని జెప్పేసి నేను కూడా కొద్దిసేపు దగ్గరుండి తినిపించిన. తిన్న తర్వాత ఇంక వెంటనే పడుకుందనమాట. ఈరోజు పొద్దస్తమానం నిద్ర పోలేదు. అందుకే తొందరగా నిద్రపోయింది మా పాప ఈరోజు. ఆమె పడుకున్న తర్వాత ఇంక నేను గూడా తిన్నాను. ఎందుకు అంటే మా ఆయన వస్తాడేమో అనేసి అడిగితే, రాను లేట్ అయితది అని చెప్పిననమాట. ఆయన వచ్చేసరికి ఖచ్చితంగా 10 అట్లా అయితది. ఇంకా అందుకే నాకు ఆకలైతే తినేసాననమాట. ఎప్పుడైనా సరే ఈ చికెను ఇలాంటివి చేసుకున్నప్పుడు అందరం కలిసి తింటేనే బావుంటుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి. ఈ డ్రైవింగ్ చేస్తే మా ఆయన ఖచ్చితంగా డ్రైవింగ్ పని కాబట్టి లేట్‌గానే వస్తాడనమాట. ఎప్పుడో గానీ టైంకి ముందుంటాడు. ఆయన కోసం వెయిట్ జేయాలని నేను అనుకున్నా కానీ కుదరలేదు. తినేసి అయితే పడుకున్నా. వీడియో ఇంతే అబ్బా! నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.